జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు కొన్ని రోజులు ముందు నుంచే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 22న ఘటన అనంతరం టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ను పెద్ద సంఖ్యలో దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతిపరులే అత్యంత కీలక పాత్రను పోషించినట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి. వీరే వారికి అవసరమైన సమాచారం, ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో 2 శాటిలైట్ ఫోన్లను వాడిన సంకేతాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మొత్తం 2500 మందిని ఈ దాడికి సంబంధించి ప్రశ్నించాయి. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా దక్షిణ కాశ్మీర్లోనే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశంలో వారితో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా ఉండవచ్చునని పేర్కొన్నాయి. ఒకవేళ భద్రతా దళాలు వారిపై దాడి చేస్తే మిగిలిన ఉగ్రవాదులు కూడా వారికి రక్షణగా వచ్చే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక పెహల్గాం దాడిలో పాల్గొన్న వారు ఆహారం, ఔషధాలు వంటి వాటిని తమ వెంటే పెద్ద మొత్తంలో తీసుకెళ్లడంతో ఎక్కువ కాలం అడవిలో ఉండగలుగుతున్నారని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందు నుంచే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 22న ఘటన అనంతరం టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ను పెద్ద సంఖ్యలో దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతి పరులే అత్యంత కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి. వీరే వారికి అవసరమైన సమాచారం, ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో 2 శాటిలైట్ ఫోన్లు వాడినట్లు సంకేతాలు ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మొత్తం 2500 మందిని ఈ దాడికి సంబంధించి ప్రశ్నించాయి. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలోనే ఉన్నారు. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా దక్షిణ కాశ్మీర్లోనే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశంలో వారితో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా ఉండవచ్చునని పేర్కొన్నాయి. ఒకవేళ భద్రతా దళాలు వారిపై దాడి చేస్తే మిగిలిన ఉగ్రవాదులు కూడా వారికి రక్షణగా వచ్చే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక పెహల్గాం దాడిలో పాల్గొన్న వారు
ఆహారం, ఔషధాలు వంటి వాటిని తమ వెంట పెద్ద మొత్తంలో తీసుకువెళ్లడంతో ఎక్కువ కాలం అడవిలో ఉండగలుగుతున్నారని తెలుస్తోంది.